సో యూఎస్ లో మనం చదువుకునే లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది షార్ట్ గా నేను ఇక్కడ చెప్తాను. ఇంకా వివరంగా తెలుసుకుని వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఈ నెంబర్స్ కి కాల్ చేసేయండి. సో మీరు తీసుకునే కోర్స్ బట్టి కూడా మీరు వెళ్ళే లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే కన్స్ట్రక్షన్ వాళ్ళైతే టెక్సాస్ కి వెళ్తారు, ఫినాన్స్ చేసే వాళ్ళైతే న్యూయార్క్ కి వెళ్తారు, ఒకవేళ టెక్ వాళ్ళైతే కాలిఫోర్నియాకి వెళ్తారు. ఇంకా చెప్పాలంటే మీరు సెలెక్ట్ చేసుకునే లొకేషన్ బట్టి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి మీ ఫీల్డ్ కి సంబంధించినవి. ఇంకా చెప్పాలి అంటే 80% ఆఫ్ ద మాస్టర్స్ స్టూడెంట్స్ ఎక్కడ మాస్టర్స్ చేశారో ఆ సిటీలోనే ఎక్కువ సెటిల్ అవుతారనమాట. సో దాన్ని బట్టి సో మీరు వెళ్ళే యూనివర్సిటీ ఉన్న సిటీలోనే మీరు ఇంకొక 20 years or 30 years ఈవెన్ 40 years కూడా ఉండొచ్చు. సో బాగా ఆలోచించి ఏ సిటీకి వెళ్ళాలో నిర్ణయించుకోండి. సో అదనమాట లొకేషన్ అంత ఇంపార్టెంట్. కొంతమందికి కోల్డ్ వెదర్ పడదు, కొంతమందికి హాట్ వెదర్ పడదు. సో అలా ఆలోచించి లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోండి. టెక్సాస్ అయితే మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది అనమాట. నేను చదువుకున్న న్యూ జెర్సీ అయితే అప్పుడప్పుడు మంచు పడుతూ ఉంటుంది. ఎప్పుడు మోకాళ్ళతో మంచు ఉంటుందని చెప్పలేము కానీ చాలా కోల్డ్ గా ఉంటుంది. సో కొంతమంది సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ అమెరికా వెళ్ళాలనుకుంటారు, అమ్మో మంచు కదా అనుకుంటారు. సో అలా మీకు నచ్చిన లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా చిన్న చిన్న విషయాలు కూడా షార్ట్ గా మేము ఇక్కడ చెప్తాము, కానీ అన్ని వివరంగా తెలుసుకుని వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఈ నెంబర్స్ కి కాల్ చేసేయండి.